మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గరకు వస్తారు, సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని. నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు, మా సోదరులకు, ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే 182 కేసులు ఉన్నాయి. నా కేసులే నేను తీసుకోలేకపోయినా. చట్టం వేరు, ముఖ్యమంత్రి కుర్చీ వేరు. ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. నేను అడగదలుచుకున్నా, మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను? నేను సాప చుట్టి ఇంటికి తీసుకుపోతానా? నాకేం అవసరం ఉంది? ఇవాళ 1300 ఎకరాలు కొడంగల్లో భూమి తీసుకుంటే నేను పట్నం తీసుకుపోయేది ఉందా, లేకపోతే కొండారెడ్డిపల్లికి తీసుకుపోయేది ఉందా? ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో 20-25 వేల మంది నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలని నేను ప్రయత్నం చేస్తే 1300 ఎకరాలు కూడా భూసేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసులలో ఇరికిచ్చారు. ఒక్క కేసీఆర్కే గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. నీ ఒక్కనికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ మా దగ్గర 1300 ఎకరాలలో ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఆనాడు నాగార్జున సాగర్ కడితే రైతులు మునగలేదా? శ్రీశైలం ప్రాజెక్టు కడితే మా కొల్లాపూర్ మునగలేదా? పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతలు కడితే మా కొల్లాపురాలు 3 సార్లు భూములు పోయినోళ్ళు, భూములు పోయి ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన బాధను దింగమింగుంటున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు, కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా? ఆయల్లో అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా, నాగార్జున సాగర్ పూర్తి అవుతుండేనా, జూరాల అవుతుండేనా? ఏటిగడ్డ పౌరుషం, నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా? ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా? కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి. భూమి అనేది మన ఆత్మగౌరవం, భూమి అనేది మన అమ్మ లాంటిది. అమ్మతో మనకు ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది. నాకు తెలియంది కాదు, కానీ అభివృద్ధి జరగాలంటే ఆ భూసేకరణ జరగాలి. అందుకే వాళ్లకు కావలసినంత నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ అడ్డుకుంటున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చెయ్యండి అని. ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు, పోతారు. వాళ్ళకి ఫామ్ హౌజులు ఉన్నాయి, ఒక ఆయనకు జన్వాడలు ఉంది, ఒక ఆయనకు గజ్వేల్ ఉంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా? మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి. మీకు ఇచ్చే బాధ్యత నాది, ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది. నీ ఇంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళకు, చదువు రానోళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి, మా మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమవుతాయి. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, పక్కకు పోయి భూమి కొనుక్కోండి, పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి, మీ కుటుంబాలు బాగుపడండి. ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది, ఒక తరం తలరాతనే బాగుపడుతుంది. తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి. ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టుల కాళ్ళ కట్టి